25 ఏళ్ల వయసున్న ఒక ఇండియన్ స్టూడెంట్ అమెరికాలో జరిగిన ఒక ట్రాజిక్ రోడ్ యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయింది. అదే ఇన్సిడెంట్ లో మరో 6 తీవ్రంగా ఇంజూర్ అయ్యారు. ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు రోడ్ సేఫ్టీ అండ్ ప్యాసింజర్ కండిషన్స్ పై చాలా సీరియస్ క్వశ్చన్స్ ని రైజ్ చేస్తుంది. ఈ యాక్సిడెంట్ అమెరికాలోని చికాగో దగ్గరలో ఉన్న ఇంటర్స్టేట్ 65 హైవే మీద సాటర్డే నైట్ జరిగింది. లోకల్ రిపోర్ట్స్ ప్రకారం ఈ స్టూడెంట్ ని నవ్య గుడ్సు అని ఐడెంటిఫై చేశారు. ఆమెను సాటర్డే 12:16 AM టైంలో లేక్ కౌంటీ ఆఫీస్ దగ్గర చనిపోయినట్టుగా డిక్లేర్ చేశారు. అథారిటీస్ చెప్పిన డీటెయిల్స్ ప్రకారం ఈ క్రాష్ లో టోటల్ 7 ప్యాసింజర్స్ ఉన్న ఒక మినీ వ్యాన్ ఇన్వాల్వ్ అయింది. పోలీస్ రిపోర్ట్స్ ప్రకారం అదే రోడ్ మీద పక్కన వెళ్తున్న మరో వెహికల్ ముందు మినీ వ్యాన్ స్లోగా వెళ్తున్న విషయం నోటీస్ చేయలేకపోయింది. ఎందుకంటే ఆ మినీ వ్యాన్ ఒక మెకానికల్ ఇష్యూ వల్ల చాలా స్లోగా మూవ్ అవుతుంది. ఒక సడన్ మూమెంట్ లో పాసిబుల్ కొలిజన్ అవాయిడ్ చేయడానికి ఆ డ్రైవర్ సడన్ గా లెఫ్ట్ సైడ్ కి టర్న్ చేశాడు. కానీ అటెంప్ట్ లో కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న మినీ వ్యాన్ ని హిట్ చేశాడు. ఆ ఇంపాక్ట్ వల్ల మినీ వ్యాన్ రోడ్ నుండి బయటకు వెళ్లి దగ్గరలో ఉన్న ఒక డిచ్ లోకి వెళ్ళిపోయింది. అఫీషియల్స్ క్లియర్ గా చెప్పారు, మెకానికల్ ఇష్యూ ఉన్న వెహికల్ ఈ క్రాష్ కి కారణం కాదు, అది యాక్చువల్లీ ఇన్వాల్వ్డ్ కూడా కాదు. కానీ ఈ ఇన్సిడెంట్ ని మరింత షాకింగ్ గా మార్చిన విషయం ఏంటంటే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్. స్టేట్ పోలీస్ చెప్తున్న దాని ప్రకారం మినీ వ్యాన్ లో ఓన్లీ 2 ఫంక్షనింగ్ ఫ్రంట్ సీట్ బెల్ట్స్ మాత్రమే ఉన్నాయి. మిగతా 5 ప్యాసింజర్స్ వెనక భాగంలో ప్రాపర్ సీట్స్ లేకుండా మ్యాంగో బాక్సెస్ మీద కూర్చుని ట్రావెల్ చేస్తున్నట్లు తెలిసింది. వాళ్ళకి సీట్ బెల్ట్స్ కూడా లేవు. ఇది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో మోస్ట్ క్రిటికల్ పాయింట్ గా మారింది. ఈ యాక్సిడెంట్ లో 6 ప్యాసింజర్స్ ఇంజూర్డ్ అయ్యారు అండ్ ప్రెజెంట్ వాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. వాళ్ళ కండిషన్ గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ రిలీజ్ చేయలేదు. చికాగోలో ఉన్న ఇండియన్ కన్సులేట్ జనరల్ ఈ ఇన్సిడెంట్ పై డీప్ సారో ఎక్స్ప్రెస్ చేసింది. అఫీషియల్ స్టేట్మెంట్ ఇంకా రావాల్సి ఉంది. కానీ కన్సులేట్ ఇప్పటికే డిసీజ్డ్ స్టూడెంట్ ఫ్యామిలీతో కాంటాక్ట్ లో ఉంది. అలాగే ఇంజూర్డ్ విక్టిమ్స్ కి సపోర్ట్ అందించడానికి కోఆర్డినేషన్ చేస్తుంది. లోకల్ ఇండియన్ కమ్యూనిటీ కూడా హెల్ప్ అందిస్తుంది. కన్సులేట్ ఈ ఇన్సిడెంట్ ని హార్ట్ బ్రేకింగ్ ట్రాజడీగా డిస్క్రైబ్ చేసింది అండ్ ఫ్యామిలీకి కండోలెన్సెస్ తెలియజేసింది. ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతున్నప్పుడు అథారిటీస్ క్రాష్ ఎలా జరిగిందనే సీక్వెన్స్ మాత్రమే కాకుండా వెహికల్ లోపల ఉన్న సేఫ్టీ కండిషన్స్ కూడా క్లోజ్లీ ఎగ్జామిన్ చేస్తున్నారు. ఈ ట్రాజడీ జస్ట్ ఒక రోడ్ యాక్సిడెంట్ మాత్రమే కాదు, అబ్రాడ్ లో ఉన్న ఇండియన్ స్టూడెంట్స్, మైగ్రెంట్స్, వర్కర్స్ ఎదుర్కొనే రిస్క్స్ గురించి పెద్ద క్వశ్చన్ రైజ్ చేస్తుంది. ఒక యంగ్ లైఫ్ అక్కడే లాస్ అయింది. 6 పీపుల్ ఇంజూర్ అయ్యారు. ఇంకా చాలా క్వశ్చన్స్ అనాన్సర్డ్ గా ఉన్నాయి. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సమ్ టైమ్స్ బిగ్గెస్ట్ డేంజర్ రోడ్ మీద మాత్రమే కాదు, జర్నీ స్టార్ట్ చేయడానికి ముందే మనం ఇగ్నోర్ చేసే స్మాల్ సేఫ్టీ ఇష్యూస్ లో కూడా ఉంటుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. 7 పీపుల్ ఉన్న వెహికల్ లో ఓన్లీ 2 సీట్స్ వర్కింగ్ ఉన్న విషయం ఎవ్వరూ ప్రాపర్లీ నోటీస్ చేయలేదన్నది ఇప్పుడు బిగ్గెస్ట్ కన్సర్న్ గా మారింది. ఇది ట్రూలీ ఓవర్ సైట్ అయినా లేక ప్యూర్ నెగ్లిజెన్స్ అన్నది ఇన్వెస్టిగేషన్ తేల్చాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ Prime9.